అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వ సంఖ్యలతో భారతదేశానికి ప్రత్యేక విమానంలో పంపించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి విభాగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులకై లక్ష ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానం సరికాదని, వారి జీవితాలు తలకిందులు చేసే విధానం ఏదో నేరస్తులను బందిపోట్లకు సంఖ్యలు వేసి ప్రత్యేక విమానంలో దేశానికి కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిత్యం దేశ సంరక్షణ కోసం పాటుపడతామంటున్న మోదీ దేశానికి ఇంత అవమానం జరుగుతున్నా ఎందుకు స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా భారతీయ ఉన్నత అధికారులు స్పందించి ఐక్యరాజ్య సమితిలో చర్చించి భారత విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మేము పీడీఎస్యూగా ఈరోజు ట్రంప్కి నిరసనగా అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో ట్రంప్ని దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. ట్రంప్ మన ఫ్రెండ్ అని చెప్పేసి భావించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి భారతీయులకి హిందువులకి రక్షణ లేకుండా అమెరికాలో ఉందంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి మా భారతీయులకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. మరి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఈరోజు ఎలక్షన్స్లో ఓటేస్తేనే మరి ట్రంప్ గారు గెలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అటువంటి భారతీయులను ఈరోజు అవమానపరిచే విధంగా చేస్తూ ఉంటే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి డౌన్ ట్రంప్ అని చెప్పేసి డౌన్ నరేంద్ర మోడీ అంటుకుంటూ మనం ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మన భారతీయులకు రక్షణ కల్పించాలి. ఖమ్మం జిల్లాలో 14 మంది వారు ఈరోజు విదేశాల నుంచి అమెరికా నుంచి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని అమెరికాలో చదువుకుంటూ ఉంటే 50 లక్షల వరకు ఖర్చు చేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని చదువుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వారికి మీరు ఉద్యోగాలు చేసుకోకుండా అవకాశం కల్పించుకుంటూ ఉంటే వారు సుమారు $800 అంటే 80,000 రూపాయలు ఖర్చు చేసుకొని వారు అక్కడ నివాసం ఉండాలంటే ఇటు 50 లక్షలు అటు 80,000 రూపాయలు అంటే వారికి ఎంత ఖర్చు అవుతుంది? మరి బ్యాంక్ లోన్ వాళ్ళు ఏ విధంగా చెల్లించుకోవాలి? వారు అప్పులు చేసి మరి అమెరికాకు వెళ్తున్నారు. అటువంటి వారికి రక్షణ ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా వారికి రక్షణ కల్పించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు శ్వేత, బీపీడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి 14 మందిని విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల్ని పంపిస్తున్నారు. అలా పంపించడం వల్ల వాళ్ళు ఎంతో ఖర్చు చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని ఇలా పంపించడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకే కాదు, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఇలానే జరుగుతుంది. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. అది తెలుసుకొని దానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం తెలుసుకొని ఇలా చేయడం తప్పని తెలుసుకోవాలి. ట్రంప్ గారు ఇలా చేయడం కూడా చాలా కరెక్ట్ కాదు. విద్యార్థులకు న్యాయం జరగాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇలా ఏర్పడడానికి కూడా ఇదే కారణం. డిమాండ్ అంటే దీని గురించని విద్యార్థులందరం ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. నా పేరు సురేష్, నేను బీపీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం ఇక్కడ ఖమ్మంలో. భారతదేశం నుంచి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇక్కడ చదువుకొని ఉన్నంత స్థాయి ఎదగాలని చెప్పేసి అవుట్ ఆఫ్ కంట్రీలోకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్న విదేశీయులు అంతా ఇక్కడి నుంచి వెళ్ళిన భారతదేశం విద్యార్థులందరినీ ఏదో ఒక సమస్య కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఏదో ఒక లోపల కింద వేసి వాళ్ళని జైల్లో అరెస్ట్ చేసి పెట్టడం కానీ, వీసీ అవి క్యాన్సిల్ చేయడం వల్ల జరుగుతుంది. ఇలాంటివి విదేశీ వాళ్ళు భారతదేశం